భరోసా డబ్బులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచెల్లయితే ఎట్టకేలకైతే కొన్ని మనకు ఇప్పుడే చూసుకున్నట్టయితే కొన్ని వరకైతే విశేషాలపై సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే మాట్లాడనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. మరి ఎందుకు మాట్లాడనున్నారు, మరి డబ్బులకు సంబంధించి పడతాయా లేదా అనేది కూడా మన క్లారిటీ అనేది సంబంధించి కనియవచ్చు. అలాగే ఈ యొక్క పెండింగ్ ఫండ్స్కి సంబంధించి కూడా మీకు అయితే ఈరోజు అయితే క్లారిటీ అయితే ఇస్తారనమాట. డబ్బులకు సంబంధించి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ యొక్క డబ్బులకి ఏవైతే ఉన్నాయో పెండింగ్ ఫండ్స్ అనేవి 5,000 కోట్లు అన్నమాట. అలాగే అంతేకాకుండా వానాకాల సీజన్కి సంబంధించి పడని వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా డబ్బులకు సంబంధించి కూడా ఈ యొక్క స్పష్టత అయితే ఇవ్వబోతున్నాను అనమాట. మీకు ఇప్పటి వరకు యాసంగి సీజన్కి సంబంధించి డబ్బులు ఎవరికైతే పడలేదో ఎన్ని నెలల నుంచి ఎదురు చూస్తాం మనం. ఇప్పటికే చూసుకున్నట్టయితే దాదాపు అయితే అప్పుడు గంతే వేసారు. అప్పుడు కేవలం 2 నెలల్లో 4 ఎకరాల వరకు వేసారు అని అయితే అబద్ధాలు అయితే చాలా వరకు అయితే చెప్పడం జరిగిందనమాట. అవి అబద్ధాలే. ఎందుకంటే 2 నెలలు చూసుకున్నట్టయితే కేవలం ఆ 2 ఎకరాల వరకు 3 ఎకరాల వరకు కూడా డబ్బులు అనేవి అయితే పడలేదని గ్రామాలలో చెప్పడం అయితే జరిగింది. ఏది యాసంగి సీజన్ గురించి నేను చెప్పేదన్నమాట. అయితే ఇప్పుడు మళ్ళా తర్వాత ఏం చేశారు అంటే ఇవి ఉన్నాయి ఉంచుకొని ఇట్లనే ఉండగా వానాకాలం సైడ్ వేరు. అంటే ఇప్పుడు పెండింగ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా ఒక్కరు కూడా మాట్లాడడం లేదన్నమాట. మరి రైతుల డబ్బులు కదా అండి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏం చేస్తుందంటే రైతులకు వచ్చేసి మేము ₹1 కూడా అంటే చారణ కూడా మేము ఒక చారణ కూడా మేము వచ్చేసి కూడా రైతులకు అయితే ఎలాంటి రుణాలు లేమంటున్నారన్నమాట. మరోపక్క చూసుకున్నట్టయితే రైతు రుణమాఫీకి సంబంధించి ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా అందరికీ కూడా రుణమాఫీ చేసినామని అయితే లెక్కలు కూడా అలాంటి ₹2 లక్షల వరకు అయితే అప్పుడు మాఫీ చేశారనమాట. సో ఓకే, అప్పుడైతే చాలామందికి కూడా అంటే అంటే అందరికి కొంతమందికి అయింది, కొంతమందికి కాలేదన్నమాట రుణమాఫీకి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే. మరి ఈ యొక్క పెట్టుబడి ఫండ్స్ కదా అంటే రైతు రుణమాఫీ విషయం అది పక్క పెట్టుర్రి. ఈ పెట్టుబడి సాయం సంబంధించి కూడా చూసుకున్నట్టయితే రైతులు అనేటోళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు అయితే ఈ యొక్క ఏవైతే ఉన్నాయో అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి వ్యవసాయాన్ని అయితే పంట వేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎట్లా వారి డబ్బులు కాదు, అది ఎట్లా ఒక దగ్గర నుంచి వెళ్ళి సేవాదులు ఇట్లా తెచ్చుకుంటారు అన్నమాట. రైతు సోదరులు అన్నటోళ్ళు సేవాదులు కానివ్వచ్చు, అలాగే ఇంకా లేకపోతే అప్పులు వడ్డీలు కట్టి ఇట్లా ఉంటాయన్నమాట, ఎన్నో ఉంటాయన్నమాట. సో ఇప్పుడు రానున్న రోజులలో కూడా చూసుకున్నట్టయితే మరి ఇంత దారుణంగా అయితే అయిపోయింది. సో ఈ యొక్క సిచ్యువేషన్ అనేది ప్రభుత్వం అనేది రైతులకు ఈ యొక్క పెట్టుబడి ఫండ్స్ అనేవి మన కనీసం ప్రభుత్వం అనేది కూడా రైతులను ఆదుకోకపోతే మరి ఇంకెవరు ఆదుకుంటారు? మరి రైతులు ప్రభుత్వాలు ఆదుకుంటలేవా, ఇంకెవరు ఆదుకుంటారు? కార్పొరేట్ ఇంకేవి వీటిని కాదు, మొత్తం ప్రభుత్వం అనేది రైతులను పూర్తిగా పట్టించుకొని వారు చెప్పిన ఏవైతే ఉన్నాయో ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే అరే కొత్తగా ఇవ్వట్లేం కదా, ఉన్నాయే సరిగ్గా అందరికీ కూడా అమలు చేస్తే సరిపోతుంది. ఏదో సగం వేసి మొత్తం పూర్తి చేసిన చేయలు దులిపేసుకుంటారు అన్నమాట. సో ఇట్లా అయితే జరగడం అయితే జరుగుతుందన్నమాట. డబ్బులకు సంబంధించి కూడా మనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే యాసంగి సీజన్కి సంబంధించి కానివ్వచ్చు ఒక పెండింగ్ ఫండ్స్కి సంబంధించి కూడా వారికి అయితే దృష్టికి అయితే తీసుకోవడానికి అయితే మనం ప్రయత్నిస్తున్నాం. అందుకోసం మీరు ఏం చేస్తున్నారంటే కింద పడుతున్న ఒక లైక్ బటన్ అయితే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.